ఎవరు ఈ ఆరా మస్తాన్ అనేసి అందరూ డిస్కషన్స్ పెట్టారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఆరా మస్తాన్ సంబంధించినటువంటి సర్వే, పోస్ట్ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్ అనండి అది బయటికి రావడంతో ఆయన మీద రకరకాల డిస్కషన్స్. ముఖ్యంగా ఆయన వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. 120 పైగానే సీట్లు గెలుస్తుంది అని అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడం, దానికి తగ్గ కారణాలను ఆయన విశ్లేషించే ప్రయత్నం చేయడంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సహజంగానే ఆ అంశంలో చాలా కోపంగా ఉన్నాయి. ఇంకో పక్క కేకే సర్వే గతంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు తథ్యం అని చెప్పిన కేకే సర్వే ఈసారి 160 సీట్లు సాధిస్తుంది అలయన్స్ అంటే కూటమి అని చాలా స్పష్టంగా చెప్పడంతో సహజంగా ఈ వైసీపీ వాళ్ళు ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సరే కేకే సర్వే గురించి తర్వాత మాట్లాడదాం. ఈ ఆరా ఆరా మస్తాన్ ఈ యొక్క పర్సన్‌కి సంబంధించి రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఆయన బేసిక్‌గా ఈ చిలకలూరిపేట ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మీకు మర్రి రాజశేఖర్ తెలిస్తే ఆయనకి చాలా క్లోజ్‌గా ఉండేటువంటి వ్యక్తి. వైఎస్ఆర్‌కి వీరాభిమాని ఆహ్, ఆరా మస్తాన్. అంటే నేననేదేంటంటే వైఎస్ఆర్‌కి వీరాభిమాని గదా! అని ప్రతిసారి వైసీపీ గెలుస్తుందని చెప్తే ఆయన క్రెడిబిలిటీ కదా పోయేది. కాబట్టి ఇప్పుడు ఎవరో ఉంటారు చంద్రబాబు నాయుడుకో, తెలుగుదేశంకో వీరాభిమాని, ఎన్టీఆర్‌కి వీరాభిమాని ఉంటారు. ఆయన ప్రతిసారి తెలుగుదేశమే గెలుస్తుందని చెప్తే ఆయన క్రెడిబిలిటీ కదా పోయేది. సో, అట్లా క్రెడిబిలిటీ పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. పైగా ఎలక్షన్స్ కూడా పూర్తి అయిపోయిన తర్వాత కదా వీళ్ళు చెప్పేది. పోనీ ఎలక్షన్ ముందు చెప్పారు అంటే ఏదో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు జనాలని అనుకోవచ్చు. కానీ నేనేం నమ్ముతున్నానంటే, ఒక పక్క ఇండియా టుడే లాంటి సర్వేలనండి, కేకే సర్వేలనండి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు తథ్యం అని చాలా స్ట్రాంగ్‌గా చెప్తున్నాయి. ఇంకో పక్క ఆరామస్తానానండి, రైస్ అనండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. నేనేం నమ్ముతున్నానంటే మనకి నచ్చని ఒపీనియన్‌ని, మనకు నచ్చని సర్వేని చెప్పినంత మాత్రాన వాళ్ళ గురించి మనం అంత ఇదైపోక్కర్లా. వైసీపీ వాళ్ళైనా, అలయన్స్ సంబంధించిన వాళ్ళైనా దాని గురించి అంత నిద్ర పట్టనంత ఆళ్ళ గురించి మనం రాత్రి పగలు కంగారు పడిపోక్కర్లా. పోస్ట్ పోల్ గదా! ఇదంతా గూడా. ఎలక్షన్ తర్వాత కాబట్టి వాళ్ళెవరిని మ్యానిపులేట్ జేస్తారు? ఇప్పుడు ఎవడెళ్లి ఓటేస్తాడు? ఓటు వేసే ఆరా మస్తాన్ చెప్పాడురా! ఎళ్లి నేను ఓటేయాలని ఎవరు ఓటెయ్యరు గదా! అంటే సర్వే సంస్థలన్నీ ఒకవైపే ఉన్నాయి. సో, ఈ ఈ వ్యక్తి రాబోతున్నాడేమో, సో ఈ వ్యక్తికే ఓటేద్దాము అనే ఫేజ్ దాటిపోయాం గదా! అందరం. ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది గదా! సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అబద్దాలే చెప్తారని నేను అనుకోను. ఒకవేళ చెప్పినా అది బెట్టింగుల కోసమో, లేకపోతే ఇంకో దాని కోసమో అయ్యుంటది. సో నేనేం నమ్ముతానంటే, వాళ్ళు నిజంగా అనాలిసిస్‌లు చేసుంటే వాళ్ళ క్రెడిబిలిటీని వాళ్ళక్కడ రిస్క్‌లో పెడుతున్నారు. ఆరామస్తానైనా, కేకే అయినా, ఇండియా టుడే అయినా, ఇంకొకటైనా వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నప్పుడు అది గనక ఫెయిల్ అయితే రేపొద్దున వచ్చే ఎలక్షన్‌లో కేకే సర్వే చెప్పింది జరగకపోతే ఆ వ్యక్తిని నమ్మరు గదా! ఆరామస్తాన్ చెప్పింది జరగకపోతే ఆ వ్యక్తిని నమ్మరు గదా! సో ఓవరాల్‌గా నా పాయింట్ ఇక్కడేంటంటే ఆరామస్తాన్ అనే వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన ఉర్దూ విశ్వవిద్యాలయం నామినీ సభ్యుడిగా షేక్ మస్తాన్ అనేసి ఒక పాత ఆర్టికల్‌ని చిలకలూరిపేటకి సంబంధించిన ఒక ఏమంటారు జిల్లా పేపర్ ఆర్టికల్‌ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ జనసేన సపోర్టర్లు. అయ్యుండొచ్చు 2018 సంబంధించినటువంటి ఆర్టికల్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి మస్తాన్‌ని నామినీ సభ్యుడిగా నియమించారు. ఎక్కడ హైదరాబాద్‌లోని ఉర్దూ విశ్వవిద్యాలయం నామినీ సభ్యునిగా. సో, అది ఆయన యొక్క అచీవ్‌మెంట్ అవ్వచ్చు. నిజంగానే రికమెండేషన్‌తో అయ్యుండొచ్చు. ఏదైనా జరిగుండొచ్చు. దానికి దీనికి సంబంధం లేదంటున్నా నేను. వాళ్ళ క్రెడిబిలిటీని రిస్క్‌లో పెట్టుకున్నప్పుడు వెనక వాళ్ళు జగన్‌తో ఫోటో దిగారా, చంద్రబాబుతో ఫోటో దిగారా? ఇప్పుడు ఆరా మస్తానో, కేకే సర్వేనో కొంచెం ఫేమస్ అయిన తర్వాత వాళ్ళేదైనా ఒక ప్రదేశానికెళ్తే ఒక శాల్వా కప్పి ఫోటో దిగడం సహజంగా జరుగుద్ది. ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు నేను కూడా రేపు ఫోటో దిగొచ్చు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, జగన్ ముఖ్యమంత్రి అయినా నేను ఆళ్ళతో ఫోటో దిగుతా. కంపల్సరీ ఇంకా వాళ్ళ వైపే నేను ఉన్నానని అనుకోవడం అంటే ఈ మానిప్యులేషన్ అనేది బాగా జరుగుతోంది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో ఒక వ్యక్తితో ఫోటో దిగంగానే ఇంక వాడికే లేదా ఇప్పుడు రేపొద్దున నేనేదో తప్పు చేసి దొరికిపోయా. నేను పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోనో, చంద్రబాబు దిగిన ఫోటోనో, జగన్‌తో దిగిన ఫోటోనో, మోడీతోనో, రాహుల్ గాంధీ దిగిన ఫోటో ఉంటది. అది పట్టుకొచ్చి ఈ మధ్య అది పెరిగిపోయింది. అది పట్టుకొచ్చి వీడు ఆ పార్టీ వాడు అందుకే తప్పు చేశాడు. మీ పార్టీది తప్పు మీదే బాధ్యత అని తోసేయడం. అంటే ఆల్రెడీ నేను ఒక పార్టీ సభ్యుడిని అయ్యుంటే లేదా ఆరామస్తాను ఒక పార్టీ సభ్యుడయ్యుంటే ఆల్రెడీ ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గానో, లేకపోతే ఒక పదవితోనో, లేకపోతే ఒక మెంబర్‌షిప్పో ఉంటే నాదో, ఆరా మస్తాన్‌దో, కేకే సర్వేదో, ఎవరో వంకాయ గాడిదో పట్టుకోవచ్చు. ఆ రకంగా నింద వేయొచ్చు. రేపు ఆరా మస్తాన్ ఏదైనా తప్పు చేస్తేనో, ఇంకొకటి చేస్తేనో మీరప్పుడు ట్యాగ్ జేయొచ్చు. కానీ అసలు ఒక మన మన యొక్క ఒపీనియన్‌ని డిసగ్రీ చేస్తే ఆడు మన శత్రువు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది జనసేన వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళైనా అర్థం చేసుకోవాల్సింది. చాలా ముఖ్యమైన అంశం ఈరోజు దేశంలో ఎవరు గుడ్డెద్దు చేలో పడ్డట్టు మనకు మనకు అరే! పవన్ కళ్యాణ్ ఓడిపోతాడురా! అంటే చాలు ఇక
విపరీతమైనటువంటి హేట్రెడ్ ఆ వ్యక్తి మీద చూపించడం. జగన్ ఓడిపోతాడురా అనగానే విపరీతమైన హేటెడ్ ఆ వ్యక్తి మీద చూపించడం వైసీపీ వాళ్ళు. చంద్రబాబుది ఈసారి గెలవలేడురా మళ్ళీ అనగానే విపరీతమైన హేటెడ్ చూపించడం. ఇది మానుకోవాలి. అవతల వాళ్ళు మంచిగా, మర్యాదగా ఒక అనాలిసిస్ తో చెప్తుంటే, ఇప్పుడు ఆరా మస్తాన్ ఒక అనాలిసిస్ తో చెప్పాడు. ఏమని? 52% మంది, అది 50% మందికి పైగా ఉన్న మహిళల్లో 12% మార్జిన్‌తో ఎక్కువ మంది వైసీపీకి, జగన్‌కి ఓటేశారు అనేసి ఆయన స్ట్రాటజీ చెప్పాడు. కేకే సర్వేస్ ఏం చెప్పారు? జగన్ మీద ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత వల్ల వాళ్ళందరూ గూడా, మహిళలు గూడా వైసీపీకి వేయలేదు, టీడీపీకి వేశారని. ఎవరి అనాలిసిస్ వాళ్ళది. అనాలిసిస్ మీద క్రిటిసైజ్ చేయండి. మీరు చెప్పిన దాంట్లో లాజిక్ లేదు ఆరా మస్తాన్ గారు. మీరు చెప్పిన దాంట్లో కేకే సర్వేస్‌లో లాజిక్ లేదనేసి మీరు చెప్పండి. అది చాలా డిఫరెంట్ మోటో. కానీ ఆరా మస్తాన్ ఇట్లా చెప్పాడనేసరికి ఆడొక ఇది, అతనొక ఇది అని బ్యాక్‌గ్రౌండ్‌లు పట్టుకొచ్చి డెఫినెట్‌లీ మర్రి రాజశేఖర్‌కి సన్నిహితుడు, జగన్‌కి వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమాని అంటే ఆ విషయాలను ఎత్తొచ్చు. కానీ అబ్యూజ్ చేయడం, కేకే సర్వేస్‌ని వీళ్ళందరూ అబ్యూజ్ చేయడం, వైసీపీ వాళ్ళు, అలియన్స్ కూటమి వాళ్ళందరూ ఆరా మస్తాన్ని అబ్యూజ్ చేయడం. ప్రతి దానికి కూడా ఒక యుద్ధము, ఒక గొడవ, ఒక పెంట ప్రతి దాని మీద. రేపు గెలిచిన తర్వాత కూడా అంతే. రేపు వైసీపీ వాళ్ళు గెలిచిన, టీడీపీ వాళ్ళు గెలిచిన అవతల వాళ్ళని కంప్లీట్ శత్రువులా ట్రీట్ చేయడం. ఒక బ్యాడ్ కల్చర్ వైపు వెళ్తాం కాబట్టి వచ్చేసాం, అందులోనే బతుకుతున్నాం. ఆ పెంట కుప్పలోనే బతకాల్సి వస్తుంది. సో ఆరా మస్తాన్ విషయానికి వచ్చేసరికి ఆయన ఆహ్, ఒకటి ఏంటంటే కామారెడ్డిలో ఇద్దరు కూడా ఓడిపోతారు అనేసి. రేవంత్ రెడ్డి ఓడిపోతారని, కేసీఆర్ కూడా ఓడిపోతారని చాలా స్ట్రాంగ్‌గా చెప్పినటువంటి వ్యక్తి ఆరా మస్తాన్. పోస్ట్ పోల్‌లో అంటే కాంగ్రెస్ గెలుస్తూ రేవంత్ రెడ్డి అక్కడ ఓడిపోతారని, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఓడిపోతారని చెప్పారు. అది డెఫినెట్‌లీ కొన్ని ఉంటాయి అట్లా అప్రిషియబుల్‌వి. అట్లాగే ఈయన ఇక్కడ మన జీహెచ్ఎంసీ ఎలక్షన్, దుబ్బాక ఎలక్షన్‌లో రాంగ్ చెప్పారు. అట్లా కొన్ని సార్లు కరెక్ట్ చెప్తారబ్బా! కొన్నిసార్లు రాంగ్ చెప్తారు. ఇక వాళ్ళేం దేవుళ్ళు గాదు. అట్లాగని వాళ్ళని మరీ అంత హీనంగానే చూడొద్దు. అదొక సెఫాలజిస్ట్‌లు ఆళ్ళొక సర్వే, ఒక సంస్థలు అట్లా జేసుకుంటారు. సో, ఓవరాల్‌గా ఆరా మస్తాన్ గురించి చాలా మంది అడగడంతో ఆయన ఏంటి, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేసి నేను వీడియో చేయదలుచుకున్నా. సో